వెయిట్ ఉండేదాన్ని ఇంత వెయిట్ కి రీచ్ అవ్వడానికి నేను చాలా ఈజీ స్టెప్స్ ఫాలో అయ్యాను. రెసిపీస్ కూడా చాలా ఈజీగా చేసుకున్నాను. ఈ రోజు మీకు అందులో ఒక రెసిపీ చూపిస్తున్నాను. సో అది వచ్చి జస్ట్ 5 minutes పడుతుంది అంతే. సో ఓట్స్ అంటే నచ్చని వాళ్ళు కూడా చాలా టేస్టీగా తింటారు. సో ఆ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసేయాలో ఇప్పుడు చూసేద్దాం. చాలా మంది వెయిట్ రెడ్యూస్ అవ్వాలి అనేసి ఫీల్ అవుతూ ఉంటారు. సో వాళ్ళకి ప్రాపర్ గా రెసిపీస్ చేసుకోవడానికి తెలియదు. నెక్స్ట్ టైం ఎక్కువ తీసుకుంటుంది అని, ఇంట్లో వాళ్ళందరికీ ఒకలాంటి ఫుడ్ చేయాలి, మళ్ళీ వెయిట్ రెడ్యూస్ అవడానికి మనం ఒకలాంటి ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలంటే టైం ఎక్కువ తీసుకుంటుంది కదా. అలా కాకుండా చాలా ఈజీగా 5 minutes లో చేసుకునే రెసిపీస్ ని ఈ వీడియోలో మీకు చూపిపోతున్నాను. నేను మీకు చూపిపోయేది ఇప్పుడు వచ్చేసి ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్. దానికి ఒక ప్యాన్ పెట్టుకొని 1 tablespoon గీ యాడ్ చేసుకున్నాను. మీకు కావాల్సినంత క్వాంటిటీ ఓట్స్ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను ఓన్లీ ఒక పర్సన్కి సరిపోయేంత ఓట్సే తీసుకున్నాను. వీటిని లైట్గా రోస్ట్ చేసుకోండి. ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టారనుకోండి త్వరగా మాడిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా రోస్ట్ చేసుకోండి. మీకు కొద్దిగా క్రిస్పీగా మంచి స్మెల్ వస్తుంది. మనకి ఒక 3 minutesలో రోస్ట్ అయిపోతుంది. తర్వాత ఏం చేయాలంటే లో ఫ్యాట్ మిల్క్ తీసుకోవాలి. ఇన్ కేస్ మీ దగ్గర లో ఫ్యాట్ మిల్క్ పోయిందనుకో ఏం చేస్తారంటే 1 glass మిల్క్ యాడ్ చేస్తే 1 glass వచ్చి వాటర్ యాడ్ చేయండి. ఫుల్ మిల్క్ థిక్ మిల్క్ తీసుకోవద్దండి, టేస్టీగా ఉండదు. ప్లస్ మిల్క్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా మళ్ళీ మనకి వెయిట్ రిడ్యూస్ అవ్వడానికి కొద్ది కష్టం అవుతుంది, క్యాలరీస్ ఎక్కువ ఉంటుంది. ఇలాంటి కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. దీంట్లో నేను కొద్దిగా చియా సీడ్స్ కూడా యాడ్ చేశాను. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ థిక్గా ఉండకూడదు, ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టినాక నెక్స్ట్ డేకి అది ఇంకా గట్టిగా అయిపోతుంది. కొద్దిగా లిక్విడ్గా కొంచెం ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ చల్లారిన తర్వాత మీరు గ్లాస్ జార్లో కన్నా షిఫ్ట్ చేసుకోండి, లేదు వేడిగా ఉన్నాక కూడా షిఫ్ట్ చేసుకున్నాక చల్లారిన తర్వాతనే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, వేడిగా ఫ్రిడ్జ్లో పెట్టద్దు. దీంట్లో మీకు కావాల్సిన నట్స్ అన్నీ యాడ్ చేసుకోండి. మీకు ఒకవేళ ఈ మార్నింగ్ బెర్రీస్ లేకపోతే మామూలుగా సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ ఇలాంటివి దొరుకుతుంది కదా, అవి కూడా యాడ్ చేసుకోండి. కొద్దిగా హనీ కూడా యాడ్ చేసుకోండి. హనీ వచ్చేసి ఒరిజినల్ హనీనే తీసుకోండి, మళ్ళీ ఎక్కువ నార్మల్ హనీ తీసుకోవద్దండి, వాటిలో షుగర్ అంతా యాడ్ అయి ఉంటుంది. నేనైతే ఆర్గానిక్ హనీ యాడ్ చేసుకున్నాను. చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేశాను. సో నెక్స్ట్ డే మార్నింగ్కి చూసారంటే చూడండి ఇలా ఉంటుంది మీకు కన్సిస్టెన్సీ. నిన్న కొద్దిగా పల్చగా అనేది కదా ఫ్రిడ్జ్లో పెట్టేందుకు ఇలా అయింది. సో దీంట్లో మళ్ళీ ఇప్పుడు కావాల్సినంత ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి. నేనైతే కొన్ని నట్స్ ఇంట్లో సన్ఫ్లవర్ సీడ్స్ యాడ్ చేశాను, ఫ్లాక్స్ సీడ్స్ కూడా యాడ్ చేశాను. ఫ్లాక్స్ సీడ్స్ వెయిట్ రెడ్యూస్ అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది, మంచి ఫైబర్ ఉంటుంది, కొలెస్ట్రాల్ని రెడ్యూస్ చేస్తుంది. కొద్దిగా నట్స్ యాడ్ చేసుకొని మీకు కావాల్సిన ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ కివి యాడ్ చేసుకున్నాను, ఈరోజు నా దగ్గర కివి ఉంది కాబట్టి. సో మీరు మీకు బనానా యాడ్ చేసుకోవచ్చు, యాపిల్, పప్పాయ, మ్యాంగో, ఏ ఫ్రూట్ అయినా యాడ్ చేసుకోండి. వీలైనంత వరకు లో క్యాలరీ ఫ్రూట్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇలా మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు వెయిట్ రెడ్యూస్ అవ్వడానికి. వెయిట్ రెడ్యూస్ అవడంతో పాటు హెల్తీ ఫుడ్ తింటాం, మన స్కిన్కి, హెయిర్కి చాలా మంచిది. ఇది మార్నింగ్ మనము ప్రిపేర్ చేసుకోవడానికి టైం లేనప్పుడు నైటే ఇలా సోక్ చేసి పెట్టేస్తే నెక్స్ట్ డే మార్నింగ్కి ఈజీగా ఏ హడావిడి లేకుండా తినచ్చు అనమాట. వెయిట్ కూడా రెడ్యూస్ అవ్వచ్చు. చాలామంది ఇప్పుడు బిజీ లైఫ్ స్టైల్లో మార్నింగ్ లేసి మళ్ళీ హెల్తీ రెసిపీ ఇంకొకటి ప్రిపేర్ చేసుకోవాలంటే టైం ఉండదు కదా. సో వీక్లో నేను వచ్చి ఈ రెసిపీ 2-3 times తీసుకుంటాను. ఇలా తిని చూడండి, వెయిట్ తగ్గుతారు, హెల్తీ కూడా కదా. చాలా ఈజీ, తప్పకుండా ట్రై చేయండి. ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్ వచ్చి చాలా ఈజీ ప్రిపేర్ చేసుకోవడం. నైట్ మనం ప్రిపేర్ చేసి పెట్టేసాం అనుకోండి, మార్నింగ్ మనకి టైం లేకుండా హడావిడిగా ఉన్నా కూడా జస్ట్ తీసి ఒక బౌల్లో వేసేసుకొని కొంచెం మనం ఏదైనా ఫ్రూట్స్ యాడ్ చేసేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. దీంట్లో మనం నట్స్ అన్ని యాడ్ చేస్తాం, ఫ్రూట్స్ యాడ్ చేస్తాం కాబట్టి మన స్కిన్ చాలా గ్లోయింగ్ గా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ ద్వారా నాతో షేర్ చేయండి. ఓట్స్ అంటే నచ్చని వాళ్ళు కూడా దీన్ని చాలా టేస్టీగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.